సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున దసరా నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. పండుగ అంటే ఎక్కడికక్కడ హిందువుల మనోభావాలకి గతంలో జరిగిన పరిస్థితులు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు కానీ ఎట్లా చూస్తారు ఏంటి అంటే గతంలో వచ్చేసి ఇంత భక్తి కోణంలోనే కాదండి, పరిపాలన పరంగా కూడా అరాచకం అనమాట. మామూలుగా మనం చూసే పురాణాల్లో ఈ రాక్షసులు చేసే విధ్వంసాన్ని దేవతలు ఎలా ఖండించారో అట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన విధ్వంసాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చి ఒక దేవతలాగా వచ్చి దానికి వాళ్ళని నామరూపాలు లేకుండా ఒక విధ్వంసాన్ని సరిచేసే పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నాయి. భక్తి కోణంలో అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా అంటే ఏంటి సార్ మీరు గమనించింది ప్రధానంగా పరిపాలనలో మెయిన్ ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రజలు ఏదన్నా బాధ వచ్చినా కానీ కష్టం వచ్చినా ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. భయపడ్డారు ఏం చేయాలన్నా కూడా. మంచిని మంచి అని చెప్పాలన్నా, చెడుని చెడు అని చెప్పాలన్నా, ఖండించాలన్నా కూడా భయపడిపోయారు. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. మంచిని మంచిగానే చెప్పుకోగలుగుతున్నారు, చెడుని ఖండిస్తున్నారు. ప్రతిపక్షంలో వాళ్ళు కూడా రోడ్లెక్కి అనేది లేకపోతే తప్పు అని ఖండించగలిగే ఆ స్వాతంత్రం అనేది ఇవాళ 5 సంవత్సరాలు ఇప్పుడు మన తెలుగుదేశం పరిపాలన కూటమి ప్రభుత్వంలో మనం చూడగలుగుతున్నాం. అంటే అప్పట్లో సార్ విగ్రహ ధ్వంసాలు కానివ్వండి లేకపోతే రథాలు తగలబడితే మీరు గమనించుంటే సార్ అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని గారు అయితే హనుమంతుడు వచ్చి మీకు చెప్పుకున్నాడా, ఆయన చేసి తగ్గిపోయిందని మీకు చెప్పాడా అని మాట్లాడే పరిస్థితి. అంటే ఏంటి సార్ వాళ్ళకి భయం కానీ భక్తి కానీ అట్లాంటివి ఏం లేదండి. భయం లేని మాట వాస్తవం, భక్తి లేదు. కాకపోతే భయం లేకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ కొడాలి నాని పరిస్థితి చూశారు కదా. వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చి నేను భక్తి ఉండాలని చెప్పుకునే పరిస్థితి ఉంది. చచ్చిపోయాడో బతికాడో కూడా అర్థం కావట్లేదు. అది అంత భయపడి చేస్తున్నారు. భగవంతుడికి భయపడి తాము చేసిన తప్పులకి ఇలా భయపడి చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజున సగం శాస్తి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేయకపోయినా ప్రజలు బుద్ధి చెప్పారు, భగవంతుడు కూడా వాళ్ళని శిక్షిస్తాడండి. అది ఒక పరిపాలనలోకి వచ్చేసరికి ఇవాళ మనం చూస్తున్న చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, ఎండలో అని ఆ పరిస్థితి లేదు ఇవాళ. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వర్షాలు లేకపోయినా గోదావరి నీళ్లతో బ్రహ్మాండమైన పంటలు పండించగలిగారు. పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని తగ్గట్టుగానే 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి ప్రకృతి కూడా అనుకూలిస్తూ ఉంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. వాళ్ళ భక్తులు కూడా ఏదైనా కానీ ఒక ప్రజలు తమ సంతోషాన్ని కానీ భక్తిభావాన్ని కానీ స్వేచ్ఛగా వెల్లడించగలిగే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. చూస్తున్నారు సార్. అంటే ఒక్కొక్క ఘోరం బయటికి అంటే పరకామణిలో కనీసం ఆ డబ్బులు కాజేయడం అనేది సుమారు 100 కోట్ల పైమాట. అంటే కనీసం వాళ్ళకి అంటే మనం సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో ఉందామనే ఇదైనా ఉందంటారా అసలు? వాళ్ళకి రాక్షసుడికి భగవంతుడు అంటే ప్రేమ ఎక్కడ ఉందండి? ఒక హిందూ మతాన్ని తగ్గియాలి. ఏ సార్ హిందూ మతాన్ని తగ్గించాలని ఎందుకు సార్? ఎందుకు అంటే ఇప్పుడు నాయకుడు అనేవాడు అన్ని మతాలని గౌరవించాలి, అందరినీ విశ్వసించాలి. జగన్ భార్య అది సంక్రాంతి సెట్టింగ్ వేసి దేవుడికి చెత్త కుప్పలో వేసి ప్రసాదాలు టిష్యూ పేపర్ లో చుట్టేసి సో అవన్నీ ఈ రోజు అవన్నీ వాటి ఫలితం అనుకోవచ్చు సార్ ఇప్పుడున్న పరిస్థితి. దేవుళ్ళు అందరూ దేవుళ్ళే, మనకి నమ్మకం ఉంటే అందరూ దేవుళ్ళే. ఇప్పుడు యేసు ప్రభు అయినా అయినా దేవుళ్ళే. అందరిని గౌరవించాలి. ఆ స్టేజీలో ఉండేవాడు, ముఖ్యమంత్రిగా ఉండేవాడు స్టేజీలో గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి. కనీసం మనం పాపం చేసామనే పశ్చాత్తాపం కానీ ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ జీన్స్ లోనే లేదు, వాళ్ళ జీన్స్ లోనే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు వాళ్ళ జీన్స్ అలాంటి కరుణ, దయ, గాలి అలాంటి జీన్స్ వాళ్ళే కాదు. ఎందుకంటే రాజారెడ్డి వాళ్ళంతా ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, అరాజక ఫ్యామిలీ. కానీ ప్రజలు నమ్మారు కదా సార్, అన్ని వర్గాల ప్రజలు నమ్మారు, అందరూ విశ్వసించారు. రాజశేఖర రెడ్డి కొడుకుగా కొంత మతపాచారం వల్ల కొంత ఎస్సీల్లో రెడ్డిల్లో ఆల్టర్నేటివ్ లేక వేశారు, కొంత బీసీలు కూడా వేశారు, తెచ్చుకున్నారు. ఒకసారి ఆ పాపం పండే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. అంటే నిన్న పరకామణిలో డబ్బులు కాజేసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు కాజేశారంటే అవును. అది కూడా ఇప్పుడు 11 కూడా ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి మిగిలేదు. జగన్మోహన్ రెడ్డి మిగిలేదు చేసిన పాపాన్ని అనుభవించాలంటారు తప్పకుండా. అతను రెడీగా ఉన్నాడు. ఇప్పుడు భార్యను పెట్టింది అందుకని లైన్ చేస్తాడు. ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు వెళ్తానికి అర్థమైపోయింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ వదులుతుంది, ఏదో లిక్కర్ స్కామ్ వదులుతుంది. వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాడు, అందుకని భారత రెడ్డి లైన్ చేస్తున్నాడు. ఎలక్షన్ సిద్ధం దానికే ఎలక్షన్కి ముందు సిద్ధం అని స్లోగన్ పెట్టుకున్నారు. నేను ఇక రాజకీయాలు వదిలేసి జైలుకి వెళ్తానికి సిద్ధం చెప్పకనే చెప్పాడు సిద్ధం అనేది.
కానీ సరే మనం ఎంతో మందిని గమనించాం. ఆ రోజు తిరుమల తిరుపతి వెంకన్నతో పెట్టుకున్నా, లేకపోతే ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారితో పెట్టుకున్నా శిక్ష అనుభవించారు, ఎవరు తప్పించుకోలేదు. ఆ భయం లేదంటారా సరే? దేవుడితో పెట్టుకున్నా భయం అంటే ఒకసారి దెబ్బ తగిలితేనే భయం అండి. ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కడైనా ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ మనకి కాలు సరి కిందకి చూసుకుంటాం, ఆడేమన్నా రాయి ఉంది అలాగే ఇంతవరకు దెబ్బ తగల ఇక బిగిన్ అయింది, పతనం బిగిన్ అయింది. సో ఖచ్చితంగా అయితే శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైనా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. సరిదిద్దుకోలేనంత తప్పులు చేశాడు. మానవుడు అనేవాడు ఎవడో సరిదిద్దుకోవచ్చు, కానీ ఇంకా అవకాశం కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి కూడా 7 కొండలు ఎక్కడ 2 కొండలే అన్నాడంట. దాని పరిహాసాన్ని ముక్కలు అయిపోయి శవం కూడా దొరకదు. కానీ ఇది లేదు కదా సార్. ఇప్పుడు కనీసం అంటే ఉదాహరణ ఒకటి జరిగింది అనేది అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి ఉండదండి. అతను మైండ్ సెట్ అది కాదు. డబ్బు సంపాదించుకొని ఏదైనా చేసే కాన్సెప్ట్ లో ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాంతోనే కదా ఇప్పుడు తప్పించుకొని 12 సంవత్సరాలు బెయిల్ మీద వచ్చి 12 సంవత్సరాలు ఉండాలి. కానీ కేజ్రీవాల్ని అమ్మండి చేశారు బీజేపీ వాళ్ళు. కానీ ఈ డబ్బుతో మెయింటైన్ చేయబట్టే 12 సంవత్సరాలు ఉన్నా బెయిల్ మీద వరకు తిరుగుతారు. నిదానంగా ఆయన శిక్ష అనుభవిస్తాడంటారా సార్? అనిపిస్తారు. అది జగన్ రెడ్డికి క్లారిటీ ఉంది, ఏం చేస్తారని సిద్ధం రెడీగా ఉన్నాడు. ఎందుకంటే బీజేపీలో మార్పు వచ్చేసింది. అంత ముందంటే వాళ్ళు స్టాండ్ ఇస్తారు. మన ఉప ముఖ్యమంత్రి దాకా ఆగారు, ఉపరాష్ట్రపతి కూడా ఆగారు. ఇప్పుడు ఈడీని వదిలారు. ఇక లోకేష్ లైన్ లో ఉన్నాడు నేషనల్. అక్కడ జగన్మోహన్ రెడ్డికి పండిందని ఆయనకే తెలిసిపోయింది. మనకి పండిపోయింది, మన జైలు కాదు అనేది లైన్ అయిపోయి ఆల్టర్నేట్ లాగా భారతీ రెడ్డి లైన్ చేస్తున్నారు. ఎక్కడైనా అభివృద్ధి బాగా జరుగుతుంది. బాగుంది, ఎక్కడ ఏం ఆటంకం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? అక్కడ అసలు బయటకు రావడానికి భయం వేసింది. ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం వస్తున్నాము. కనీసం విగ్రహాలు పడగొట్టడం అని లేకపోతే అన్యమత ప్రచారాలు సాక్షాత్తు తిరుపతిలో కూడా అప్పుడు మీరు గమనించారా? గమనించాం, మాకెందుకు తెలీదు. వాళ్ళకి అప్పుడు పాపం, అమ్మో మనం పాపం చేస్తున్నాం, భయం భక్తి ఇట్లాంటి ఏం లేవంటారు అప్పుడు? లేవు అసలు. అంత భయం అనేది భక్తి అనేది ఇంకెందుకు అట్లా మాట్లాడతారు, అట్లా ఎందుకు చేస్తారు? భయం అనేది అసలు లేదు. ఒకళ్ళు బాధపడతారు ఎవరనేది జ్ఞానం కూడా అడగలేదు. అట్లా చేశారు వాళ్ళు. బయటకు రావాలంటే భయం వేసి కనీసం హుండీలో వేసిన డబ్బులు కూడా కాజేశారంటే అసలు వాళ్ళ అలాంటి వాళ్ళకి శిక్ష పడాలమ్మా? ఖచ్చితంగా పడాలి. ఆ విషయం కాడ మాత్రం చంద్రబాబు గారు నేను పాపం వస్తుంది, శిక్ష ఇయ్యలేదని. కానీ అంటే ఆధారాలు ఉండాలి, అన్ని ఉండాలి కదమ్మా ఈ రోజున. అంటే మనకైతే ఆధారాలు కావాలి, భగవంతుడికి ఆధారాలు కావాలంటారా? చంద్రబాబు నాయుడు గారు అంత బాధ పెట్టారు, పెట్టి ఎప్పుడు బయటకు రాను ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి అప్పుడు ఆయన ఏమంటాడు, నాకు ప్రజలు కావాలి, ప్రజలు ముఖ్యం, ప్రజల అభివృద్ధి కావాలి, రోడ్లు ఉండాలి. సరే, ఆయన కాకపోయినా భగవంతుడు చూశాడు కదా. ఈ రోజున కనీసం 11 సీట్లకు వచ్చారంటే దేవుడు చూశాడు అనుకోవచ్చుంటా ఆ పాపం, మహాపాపాన్ని. అట్లాంటి వాళ్ళకి శిక్ష పడుతామా? తిరుమల తిరుపతిలో మనం అందరం కానుకలు వేసే వాటికి కూడా కాజేశారు అంటే గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళకి భయము భక్తి అట్లాంటివి ఏమి లేవంటారా? ఎట్లా? అప్పట్లో ఎలా ఉండేదమ్మా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విగ్రహాలు మనం ఏదైనా పూజ చేసుకుంటున్నా అట్లా ఉండేదా సెక్యూరిటీ? అదేమంటే మీకు రాముడు వారు చెప్పారా, ఆంజనేయ స్వామి వచ్చి మీకు చెప్పాడా, అడిగారా లేదమ్మా? ఆ పాపం మరి కనీసం మనం పాపం చేస్తున్నాం అనే ఇది కూడా లేదంటారా వాళ్ళకి? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మన విశ్వాసాలు, మత విశ్వాసాలను గౌరవిస్తూ హిందువులకి సో అంటే స్వేచ్ఛగా వదులుతున్నాం. ఏమో మాట అంటే ఏమో అని భయం వేసేది. ఇప్పుడు బాగా బతుకుతున్నాం, బాగా హాయిగా ఉంది. ఆ శ్రీవారి హుండీ ఆదాయం కాజేసిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మ వాళ్ళకి శిక్ష పడాలా లేదా? చూస్తున్నారట వెంకన్న స్వామి, చూస్తున్నారటవా? అయ్యో ఆయన మనం చూస్తాం, ఆయన 1000 గనులు ఉంటాయి, వాళ్ళంతా కళ్ళేనాయి. సో ఖచ్చితంగా అయితే శిక్ష పడుతుంది. ఇప్పటికే అనుభవిస్తారు కదమ్మా. ఇప్పుడు 11 సీట్లు అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం ఇది ఉందా, పశ్చాత్తాపం ఉందంటారు వాళ్ళలో? సో అట్లాంటి వాళ్ళకి శిక్ష పడాలంటారు.
మీరు గమనించింది ఏంటి బాబాయ్? ఇప్పటికి రోడ్లు బాగుపడ్డాయి, కరెంట్ కాకలేదు, రైతులకి పథకాలు వస్తున్నాయి, పెన్షన్లని కానీ పెన్షన్లకి పిల్లలందరికి కూడా బాబాయ్ ఎంతమంది ఉంటే అంతమందికి మన తల్లికి వందనం గమనించారా? ఎట్లా ఉందంటారు? ప్రభుత్వం ఎలా ఉంది చూస్తున్నారు కదా పెద్దవారిగా. అట్లాగే బాబాయ్ ఈ రోజున ఈ దసరా నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి, ఎంత భక్తి భావంతో మొత్తం మనం ఎంతో నిష్టగా చేసుకుంటాం. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ జరుగుతున్నాయి అంటారు. అంటే గతంలో విగ్రహాలు ధ్వంసం చేసినా, రథాలు తగలబడ్డా ఏముందిలే మళ్ళీ కొందాం మళ్ళీ చేద్దాం అనే పరిస్థితి ఉండేది. దసరాకి వినాయక చవితికి ఈ గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇది ఊళ్ళో జాతరలో వినాయక చవితి కానీ దసరా చేసుకుంటారు కదా, ఇదివరకే 5,000 నుంచి 3,000 దాకా డీడీ కట్టించుకునేవారు. ఇప్పుడు అవి ఏమి లేవు, మండపాలకి డీడీలు అని లేవు, కరెంటు బిల్లు లేదు. అది బెనిఫిట్ ఊళ్ళో ఉత్సవాలు చేసుకునేవారు. సో హిందువుల విశ్వాసాలను గౌరవిస్తున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకవైపు, గతంలో ఎలా ఉండేది బాబా? ఇట్లా ఉన్న పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేదంటే కొన్ని సార్లు ఉండేది, కొన్ని సార్లు ఏమన్నా ఉండేది కాదు. ఈ రోజు హుండీలో వేసే డబ్బులు కూడా కాజేస్తున్నారని మీరు ఫోన్లో చూస్తున్నారు బాబాయ్. తిరుపతి తిరుమలలో మనం వేసే డబ్బులు, పరకామణిలో డబ్బులు కూడా కాజేశారంటే అసలు వాళ్ళకి భయం, భక్తి, పాపం ఇలాంటివి ఏమి ఉండమంటారా? కానీ చూస్తుంటాడు కదా వెంకన్న, చూస్తాడు, ఆయనే కన్ను తెరవాలి. అది ఆల్రెడీ 11 తెరిచాడు కదా, కనీసం ఇప్పటికైనా ఆ పాయచిత్తం ఉండదంటారా? చూపిస్తాం. ఇప్పుడైతే పర్వాలా, అంత హిందువుల విశ్వాసాలు కానీ అంత భక్తి అంతా బానే ఉందంటారు. మెయిన్ ఈ 2వ పండుగ దసరా ఉత్సవాలు కానీ వినాయక చవితికి కరెంటు బిల్లు, డీడీలు ఎత్తేసేసారు. అవును, అది నేను చెప్పిన 2 హిందువులకు సంబంధించి వాస్తవం. మెయిన్ పండగలు అయ్యే, ఈ తర్వాత సంక్రాంతి అయ్యి ఇళ్లలో చేసుకునే, గ్రామాల్లో విడిగా చేసుకునేవి ఈ 2. ఇప్పుడు నాయకుడు అనేవాడు ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ భక్తి విశ్వాసాలని ఇంకా ఏదైనా పెంపొందించాలి. అంతేగాని ఆ కులమైతే అలా, ఈ కులమైతే అట్లా లేదు. అట్లా ఏమైనా ఉందా? ఇప్పుడు బానే ఉందంటారు చంద్రబాబు గారి ప్రభుత్వం? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హిందువులకి అయితే న్యాయం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు మీరు గమనిస్తున్నారా, విజయవాడ దుర్గగుడి నవరాత్రులు కానివ్వండి, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళకి ఆటంకాలు లేకుండా బాగా జరిగింది, బాగా ఏర్పాట్లు చేశారు. మండపాలు మొన్న మధ్య లోకేష్ గారు అయితే మండపాలకు మీరు కరెంటు బిల్లు కట్ట అవసరం లేదు, ఎక్కడ డిపాజిట్లు లాంటివి ఏమి ఇవ్వకూడదు, అవసరం లేదని చెప్పి కూడా చెప్పారు. బాగా చేసుకున్నామన్న మొన్న నవరాత్రులు బాగా జరిగినాయి అంటారా? బాగా జరిగింది. వినాయక చవితి బాగా జరిగింది. దసరా ఉత్సవాలు అలాగే ఈ రోజు 11 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మీరు విన్నారా, చూసారా? విజయవాడ చూసారా? బాగా ఏర్పాటు. అంటే ఏంటి మీరు ఏం గమనించారు అక్కడ? ఇక్కడికి వెళ్తే లైన్లో కానివ్వండి, ముసలి వారు కానీ పలికి మజ్జిగ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానివ్వండి, బాగా ఏర్పాటు చేశారు, బాగా చూసుకుంటున్నారు. సో గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో వాళ్ళకి కనీసం హిందువుల మనోభావాలని కానీ, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తే బాధపడతారని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక విధంగా లేనట్టేనండి. ఈ పరకామణిలో డబ్బులు కాజేసినవి చూసారా సార్? వీడియోలు చూసాను సార్, వీడియో కూడా వైరల్ అయిపోయింది. డస్క్ లో నుంచి కింద డబ్బులు తీసి జేబులో పెట్టుకున్నారు. ఈ విధంగా దేవుడి సొమ్ము తింటే మాత్రం ఖచ్చితంగా దేవుడు చూడాలి. కనీసం అంటే 100 కోట్ల రూపాయల పై మేర ఇది కాజేశారు అంటే వాళ్ళకి పాపం, భయం, భక్తి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటారా సార్? ఆ పాపం, భయం ఉన్నట్టు అలా చేయరు కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలంటారా సార్? ఖచ్చితంగా పడాలి. ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉందంటారా? ఎలా ఉంది ప్రభుత్వం పరిస్థితి? ఎలా ఉంది మీరు గమనించింది? అంటే రోడ్లు అంటారా, లేకపోతే సంక్షేమ పథకాలు అంటారా? రోడ్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అంతా బాగానే ఉంది. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.